హాయ్ ఫ్రెండ్స్. రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఇది అద్భుత అవకాశం. రేషన్ కార్డులో మార్పులు, సవరణలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. చాలామంది పేరెంట్స్ తమ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలంటే చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాగే రేషన్ కార్డులో కొత్తగా పెళ్ళైన కొడుకు పేరు ఉండి కోడలి పేరు లేని వారు కూడా చాలామంది ఉన్నారు. కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు ఉండి అందులో పేరు లేని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం తాజాగా మంచి అవకాశం కల్పించింది. ఇందుకోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది. అంతేగాక మీ రేషన్ కార్డులో సంబంధిత ఏదైనా తప్పులు కానీ ఏదైనా ఉన్నా సరి చేసుకోవచ్చు. అంటే అడ్రస్ చేంజ్ కానీ నేమ్ కరెక్షన్ కానీ అటువంటి ఏమన్నా ఉంటే మీరు మార్చుకోవడం చాలా ఈజీ. అండ్ ఇంతకీ ఈ రేషన్ కార్డులో కొత్త వారిని ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనం ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మనం చూద్దాం. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి, దాని ప్రాసెసింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ఏ సమాచారాన్నైనా మీ స్నేహితులకైనా షేర్ చేసుకోవచ్చు. సో దట్ ఈ ఛానల్ చేసి లైక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆన్లైన్లో ఎట్లా ఫామ్ ఫిల్ చేసుకోవాలో, అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు మీ సేవ 2.0కి మీ సేవ 2.0కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని వస్తే ఇందులోకి వెళ్తే మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంటుంది. ఇందులో మీరు అప్లికేషన్ ఫామ్స్కి వెళ్ళండి. ఇందులో మీకు చూడండి, ఇక్కడ సివిల్ సప్లైస్ అని ఉంటుంది. ఇందులో అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇట్లా డౌన్లోడ్ అయిన ఫాము ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ ఫామ్ ఇందులో ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రేషన్ కార్డులో మీకు ఎఫ్ఎస్సి నెంబర్ అని ఒకటి ఉంటుంది ఆన్లైన్లో. ఈ ఎఫ్ఎస్సి నెంబర్ అనేది మీరు చూసుకోండి. దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ చేంజా, లేకపోతే మెంబర్ మోడిఫికేషనా, లేకపోతే మెంబర్ ఎడిషనా, ఈ త్రీట్లో ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు మెంబర్ ఎడిషన్ అనేది కావాలి. సో నేను మెంబర్ ఎడిషన్ టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అని చూడండి, అప్లికెంట్ డీటెయిల్స్. ఇందులో డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని పెట్టుకోండి. వేరే వాళ్ళు అయితే డిస్ట్రిక్ట్ మేడ్చల్ అయినా ఏదైనా మీరు చూసుకుని ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకోండి. అలాగే మండలం ఏదైతే మండలం అది పెట్టుకోండి. బోరబండ విలేజ్ ఏదైతే విలేజ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఎస్సి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ హౌస్ నెంబర్ అని అడుగుతుంది, మీరు ఇక్కడ హౌస్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. అలాగే ఏరియా అడుగుతుంది, ఏరియా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ రిలీజియన్ ఏదైతే ఉందో రిలీజియన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్లో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ సబ్ క్యాస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు స్పౌస్ నేము HY ఫాదర్ అని ఉంది. మన స్పౌస్ నేమ్ అంటే హస్బెండ్ నేమ్ ఏదైతే ఉందో హస్బెండ్ నేమ్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అని అడుగుతుంది. మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే ఉందని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. నేను ఎస్ పెట్టాను. సో నాకు సింగిల్ గ్యాసా డబుల్ గ్యాసా అని ఉంటుంది. సో నేను సింగిల్ అయితే సింగిల్ పెట్టుకోవాలి, డబుల్ అయితే డబుల్ పెట్టుకోవాలి. కింద చూడండి కన్జ్యూమర్ నెంబర్ అని ఉంది. కన్జ్యూమర్ నెంబర్ అంటే మీ గ్యాస్ నెంబర్లో మీకు కన్జ్యూమర్ నెంబర్ అని ఒకటి వస్తుంది. సో ఆ కన్జ్యూమర్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే కింద మీకు గ్యాస్ కంపెనీ ఏ కంపెనీ అనేది మీరు HP అయితే HP, లేకపోతే దీపక్ అయితే దీపక్, ఏదైతే మీరు గ్యాస్ కంపెనీ చూసుకుందో ఆ గ్యాస్ కంపెనీనే మీకు ఎంటర్ చేసుకోండి. అలాగే కింద FSC షాప్ నెంబర్ అని ఉంది. ఈ FSC షాప్ నెంబర్ ఏంటంటే మీరు ఎక్కడైతే రేషన్ కార్డు తీసుకుంటున్నారో ఆ షాప్కి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీకు ఫామ్ 2 అప్లికేషన్ ఫామ్ సెకండ్ ఫామ్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ది ఇందులో మీరు చూసుకోండి, ఎవరిని యాడ్ చేసుకోవాలి, మీ వైఫ్ని యాడ్ చేసుకోవాలి. కాబట్టి మీ వైఫ్ నేమ్ అని ఇక్కడ రాసుకోండి. ఆమె ఏజ్ ఎంతో ఏజ్ అంత రాసుకోండి. ఆమె జెండర్ ఫీమేల్ రాసుకోండి. రిలేషన్ విత్ హెడ్ అంటే మీకు హస్బెండ్కి ఏమవుతారంటే ఇక్కడ వైఫ్ అని ఉంటుంది కదా, వైఫ్ అని రాసుకోండి. అలాగే కింద వాళ్ళ ఆధార్ కార్డు, మీ వైఫ్ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్, EID నెంబరు, అలాగే ఆమె పేరు, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుని మీరు కింద ఇక్కడ ఇన్ఫర్మేట్ నేమ్ అంటే మీరు వచ్చి అప్లై చేసుకుంటే అప్లికెంట్ ఎవరైతే వచ్చి ఈ ఫామ్ ఫిల్ చేసుకుని అప్లై చేసుకుంటున్నారో మీ సేవలో అతని పేరు రాసుకోండి. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ద డాక్యుమెంట్, అడ్రస్ ప్రూఫ్కి మీరు ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఎలక్ట్రిసిటీ బిల్ మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోండి. అలాగే థర్డ్ పేజ్లో మీకు ఒక అప్లికెంట్ సిగ్నేచర్ అని ఉంటుంది. ఎవరైతే వస్తారో వాళ్ళ అప్లికెంట్ సిగ్నేచర్ పెట్టి ఈ ఫామ్స్ అన్ని తీసుకుని మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ దీన్ని ఆన్లైన్ చేయించుకుంటే
వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఈ రకంగా నేమ్ కరెక్షన్ గానీ, అడ్రస్ చేంజ్ గానీ మీకు ఈ రేషన్ కార్డ్‌లో కంప్లీట్‌గా మీకు తెలిసిపోద్ది. అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనుంటే లైక్ చేసి షేర్ చేసుకోండి. జై హింద్.